హైవేస్ మనం ముందుగా అనుకున్నట్టుగానే తెలంగాణలో రేపు సంక్రాంతి రాబోతున్నటువంటి డాకు మహారాజ్ బాలయ్య సినిమా, సంక్రాంతికి వస్తున్నాం మన వెంకీ సినిమా అండ్ రామ్ చరణ్ గేమ్ చేంజర్, ఈ 3 సినిమాలకు సంబంధించి మన తెలంగాణలో ఇంకా బెనిఫిషియల్ ఉంటాయా లేదా క్లారిటీ ఇవ్వాలి. ఐఎమ్ షూర్ బెనిఫిషియల్ ఉండవు. టికెట్ రేట్లు పెంచుతారా లేదా క్లారిటీ ఇవ్వాలి. మేబీ టికెట్ రేట్లు పెంచితే చాలా నామినల్గా పెంచవచ్చు. బట్ ఏపీ క్లారిటీ ఇచ్చింది, బెనిఫిషియల్ ఉండి టికెట్ రేట్లు పెంచేశారు. గేమ్ చేంజర్కి సింగిల్ స్క్రీన్లో 135 పెంచుకోవచ్చు అన్నారు, మల్టీప్లెక్స్లో 175 పెంచుకోవచ్చు అన్నారు. బెనిఫిట్ షోలు మిడ్ నైట్ పడితే 1 గంట తర్వాత ఆ బెనిఫిట్ షోలకు సంబంధించి ఒక్కో టికెట్ 600 రూపాయలు అన్నారు. ఓకే, గేమ్ చేంజర్కి ఇది. నెక్స్ట్ మన డాకు మహారాజ్ సింగిల్ స్క్రీన్ 110 రూపాయలు పెంచుకోవచ్చు, మల్టీప్లెక్స్ 135 రూపాయలు పెంచుకోవచ్చు. బెనిఫిట్ షోలు వేస్తే 600 రూపాయలు ఇంకా అంతే. సంక్రాంతికి వస్తున్నాం, దీనికి వచ్చేసి సింగిల్ స్క్రీన్ 70 రూపాయలు, మల్టీప్లెక్స్ 100 రూపాయలు. సో ఏపీలో మనం ముందుగా అనుకున్నట్టుగానే బెనిఫిట్ షోలకు సంబంధించి అండ్ సింగిల్ స్క్రీన్ మల్టీప్లెక్స్ సంబంధించి టికెట్ రేట్లు అండ్ బెనిఫిట్ షోలు ఓవరాల్గా అన్నప్పుడు వాళ్ళు అన్నటువంటి మాట మీద కట్టుబడి ఉన్నారు. ఏమన్నట్టు సెక్యూరిటీ టైట్ చేద్దాం, సౌకర్యాలు కల్పిద్దాం అండ్ ట్రాఫిక్ జామ్లు ఎక్కడా లేకుండా చూసుకుందాం, సినిమా రంగాన్ని ప్రోత్సహిద్దాం, సినిమాకి మా వంతు సహకారం అందిస్తాం. ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో ఆ అమౌంట్ పెట్టగలిగిన వాళ్ళే థియేటర్కి వెళ్తారు అండ్ సినిమా చూడాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే థియేటర్కి వెళ్తారు. బలవంతంగా ఎవరు కొనియట్లేదు కదా, ఇక్కడ బలవంతంగా ఎవరు వెళ్ళమని చెప్పట్లేదు కదా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే వెళ్తారు, ఆ డబ్బు ఉన్న వాళ్ళే పోతారు. వాట్స్ రాంగ్ ఇన్ దట్? పర్ఫెక్ట్ అంతే ఇప్పుడు ఏపీ వాళ్ళు చేసింది, ఏపీ గవర్నమెంట్ చేసింది. మరి తెలంగాణ గవర్నమెంట్ ఏ డెసిషన్ తీసుకుంది ఏంటో చూద్దాం. సో ఏపీ అయితే ముందుగానే బెనిఫిట్స్ పడతాయి అండ్ టికెట్ల రేట్ల విషయంలో కూడా ఓ రకంగా ఈసారి తెలంగాణ కన్నా ఏపీలోనే కలెక్షన్స్ ఎక్కువ ఛాన్స్ అయితే ఉంది.